హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఈరోజు ఖవా సేమియా రెసిపీ చూద్దాం. ముందుగా సేమియాని నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పెట్టుకొని ఒక ప్యాన్లో ఆయిల్ ఆర్ ఘీ వేసుకోవాలి. నేనైతే ఘీ వేసుకుంటున్నాను. ఘీ వేసుకున్న తర్వాత ఘీ బాగా వేడెక్కిన తర్వాత అందులో కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న స్పైసెస్ ఇలాచీ, దాల్చిన చెక్క అండ్ లవంగాలు వేసుకుంటున్నాను. చూడండి, మీకు కనిపిస్తుంది కదా ఆయిల్లో, అలా లైక్ ఘీలో కనిపిస్తుంది కదా, అలా వేసుకున్న వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లో మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది నా దగ్గర. పాలు బాగా మరగనివ్వాలి. లైక్ పాలు మరిగేటప్పుడు ఘీ కూడా పైకి తేలింది చూసారా. మరిగిన తర్వాత దాంట్లో సేమియా యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, సేమియాని యాడ్ చేసుకొని కొంచెం సేపు ఆ సేమియా కూడా ఉడికేలాగా మూత పెట్టి ఉంచుకోవాలి. చూడండి, నేను వేస్తున్నాను. మా ఇంట్లో పిల్లలు, రిలేటివ్స్ ఉన్నారు, అందుకనే కొంచెం ఎక్కువ అమౌంట్లో చేస్తున్నాను నేను. పాలు సేమియా మొత్తం కలిపి ఉడికిన తర్వాత ఇలా ఉంటుంది. అప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకొని కొద్దిగా కలుపుకొని ఇంకొంచెం సేపు, అంటే ఆ షుగర్ డిసాల్వ్ అయ్యేదాకా ఉడకనివ్వాలి. షుగర్ మొత్తం కరిగిపోయింది కదా, చూడ్డానికి ఇలా ఉంటుంది. అప్పుడు నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. చూడ్డానికి ఇంకొంచెం కలర్ఫుల్గా ఉంటుందని ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఆ తర్వాత కొంచెం ఇలైచీ వేసుకున్నాను. ఇది ఇంకొంచెం సేపు కుక్ అయ్యేలోపు ఒక బౌల్లో వేడి చేసుకొని దాంట్లో ఘీ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఘీ కొంచెం గరం అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. నేనైతే కాజు మాత్రమే యాడ్ చేస్తున్నాను. మా పిల్లలు కిస్మిస్ అలాంటివి తినరు, సో అందుకని కాజు మాత్రమే యాడ్ చేస్తున్నాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కుక్ చేసుకున్న సేమియా మిక్స్లో కలిపేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అలా మిక్స్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకోవాలి. నేను సర్వ్ చేస్తున్నాను చూడండి. నేను అది కుక్ చేసే లోపల మా పిల్లలు మమ్మీ ఎప్పుడు 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 అని చెప్పి గొడవ చేసేసారు. మా పిల్లలకి ఇదంటే చాలా ఇష్టం. మీరు ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకు కూడా చాలా అంటే చాలా నచ్చుతుంది. బట్ షుగర్ ఉన్న వాళ్ళకైతే చెప్పలేము, కానీ మంచి రెసిపీ. ఒకసారి ట్రై చేయండి. అండ్ మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.